నల్గొండ జిల్లా చెరుకుపల్లిలో బర్డ్ ఫ్లూ వ్యాధితో 7,000 కోళ్లు మరణించాయి. హైదరాబాద్ నుంచి జోనల్ డాక్టర్లు వచ్చి పలుమార్లు వైద్యం అందించినా ఫలితం లేకుండా పోయిందని పౌల్ట్రీ రైతులు వాపోతున్నారు. జేసీబీతో చనిపోయిన కోళ్లను పూడ్చిపెట్టారు. దాదాపు 3 లక్షల వరకు నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక అధికారులు తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. నాలుగు సంవత్సరాల సంది కోళ్ళ ఫామ్ నడుపుతున్నాం మేము. ఈ 3-4 సంవత్సరాలు మంచిగానే ఉంది, కానీ ఈసారి మాత్రం చాలా ఎఫెక్ట్ పడ్డది. మాకు ఇచ్చిన 8,000 పిల్లలు ఇచ్చారు. అలా నుంచి మినిమం ఒక 3,500-4,000 ఒక 2 రోజులనే చనిపోయినాయి. చాలా ఇబ్బంది పడుతున్నాం. చేసిన శాత కాదు కదా, పొట్టు మందం కూడా లేవు, అసలే నీళ్ళు బ్యాలెన్స్ అని అన్నారు. కాబట్టి ఇదంతా ప్రభుత్వం దృష్టికి పోయి మా రైతులకు ఏమైనా సాయం చేయగలరేమని చెప్పని మా యొక్క మనవి. బాయిలర్ కోళ్ళ ఫార్మర్ని మేము ప్రీమియం కంపెనీ నుంచి పిల్లలు వేసుకుంటాం. గత బ్యాచ్ పోయిన బ్యాచ్ 7,000 పిల్లల దాకా చచ్చిపోయినాయి. మాకు 4 లక్షల రూపాయల దాకా నష్టమైంది. ప్లస్ ఫస్ట్ పిల్లలు కూర్పట్ల పడి కూకునట్నే చనిపోవడం జరిగింది. మరియు ఒక వారం రోజుల తర్వాత వారం రోజుల లోపలనే రోజు 1,000-1,500 అట్లా 7,000 పిల్లల దాకా చచ్చిపోయినాయి. ఈ డాక్టర్లు హైదరాబాద్ నుంచి ప్రీమియం కంపెనీ వాళ్ళు డాక్టర్లని వాళ్ళని పిలిపించి టెస్టులు చేశారు, బ్లడ్ శాంపిల్ తీసుకొని పోయారు. కానీ ఏం జబ్బు అనేది కూడా వాళ్ళు మాకు ఇంతవరకు ఇన్ఫార్మ్ చేయలేదు. ఈసారి కూడా పిల్లలు వేస్తారో ఏరో తెలియదు, వేయడానికి వాళ్ళు కూడా సుముఖంగా లేరు. రైట్, ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శంకర్ అందిస్తారు. శంకర్, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కూడా చికెన్ ధరలు పడిపోయాయి, అలాగే చికెన్ షాపులు కూడా బంద్ అయిపోయాయి. ఎందుకంటే బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువ మట్టుకుంది. అలాగే ఎక్కడ చూసినా కూడా తెలుగు రాష్ట్రాల్లో కోళ్లు మాత్రం దాదాపు ఎక్కువ మోతాదులో చనిపోతున్నాయి. దీనిపైన అధికారులు ఏమంటున్నారు, ప్రస్తుతం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? రైట్, అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో బర్డ్ ఫ్లూ వైరస్ అయితే విజృంభిస్తుందని చెప్పుకోవచ్చు. నల్గొండ జిల్లా కేతపల్లి మండల పరిధిలో చెరుకుపల్లి గ్రామంలో అయితే బర్డ్ ఫ్లూ వ్యాధితో అయితే సుమారుగా 7,000 కోళ్లు మరణించాయని యజమాని చెప్తున్నారు. హైదరాబాద్ నుండి జోనల్ డాక్టర్లు వచ్చి పలుమార్లు వైద్యం అందించినా కూడా ఫలితం లేదని చెప్పేసి పౌల్ట్రీ ఫామ్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా నల్గొండ జిల్లా కేతపల్లి మండలంలో 7,000 కోళ్లు మరణించడంతో జేసీబీ సహాయంతో అయితే పూడికతీసి అక్కడే వాటిని పాతిపెట్టిన పరిస్థితి అయితే కనపడుతుంది. సుమారుగా ఆ రైతుకు దాదాపు 3 లక్షల వరకు నష్టం కలిగిందని చెప్పేసి రైతు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే యాదాద్రి భువనగిరి జిల్లా ఏదైతే ఉంటుందో యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో అయితే గత 10 రోజుల క్రితం కోళ్లు మృతి చెందడంతో అయితే మృతి చెందిన కోళ్లను హైదరాబాద్ కు ల్యాబ్ కు పంపించారు. వాటి శాంపుల్ ఈ రోజు అయితే వాటికి బర్డ్ ఫ్లూ వచ్చిందని నిర్ధారించారు డాక్టర్లు. లోకల్ కోళ్లు అలాగే బాయిలర్ కోళ్లను కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఈ ప్రాంతంలో సాయంత్రం కిలోమీటర్ల మేర అయితే వాటిని బయట పారేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒకవైపు చికెన్ షాపులు అయితే భారీగా నష్టం చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. చికెన్ షాపుల వద్ద కూడా వెలవెల్లుతున్నాయి, ఎవరు కూడా చికెన్ కూరే పరిస్థితి లేదు. ఒకవైపు గుడ్ల రీటైల్ వ్యాపారులు కూడా వాటి గుడ్లు కూడా ఎవరు కొనట్లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా, సూర్యాపేట జిల్లాలో కూడా బర్డ్ ఫ్లూ వైరస్ అయితే విజృంభిస్తుందని చెప్పుకోవచ్చు. గత 10 రోజుల నుండి అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల నుండి రాష్ట్ర అంతర సరిహద్దు ఏదైతే ఉంటుందో ఆ సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఒకటి వాడపల్లి, సూర్యాపేట జిల్లాలోని రామాపురం ఎక్స్పోర్ట్ దగ్గర అయితే చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అంతరాష్ట్ర నుండి కృష్ణా జిల్లా ఏదైతే ఉందో కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, అలాగే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి నుండి వచ్చే కోళ్లను కూడా నల్గొండ జిల్లాలోకి రానివ్వకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఒకవైపు పోలీస్ సిబ్బందితో పాటు మరోవైపు పశు వైద్య అధికారులు కూడా అక్కడ డ్యూటీలు నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లా ఏదైతే ఉందో ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లాకు తూర్పు గోదావరి నుండి చికెన్ చిక్స్ ని సప్లై చేస్తుంటారు. ఒక కోడి పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పెంచే పరిస్థితి ఉంటుంది. అలాంటి కోడి పిల్లలు కూడా జిల్లాల సరిహద్దులోకి రానివ్వద్దని చెప్పేసి గవర్నమెంట్ అయితే సీరియస్ గా ఆర్డర్ పాస్ చేసిన పరిస్థితి కనపడుతుంది. ఒకవైపు బర్డ్ ఫ్లూ వైరస్ తోటి అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా పోల్ట్రీ ఫామ్ యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు భారీగా నష్టాలు చవిచూసిన పరిస్థితి కనపడుతుంది. అలాగే చికెన్ షాప్ యజమానులు కూడా చికెన్ షాప్ లో వద్ద ఎవరు లేక వెలువెళ్ళబోతున్న పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శంకర్.